ఈ రోజు నోటిఫికేషన్ వచ్చేసరికి బియూన్యూ మొబైల్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ నుంచి ఈ యొక్క వేకెన్సీ అనేది రావడం జరిగింది. స్టోర్ మేనేజర్ గా మీరైతే ఇక్కడ వర్క్ చేస్తారు. ఈ యొక్క కంపెనీ అనేది రాజంపేట, ఆంధ్రప్రదేశ్, భారతదేశంలో ఉంటుందన్నమాట. 6 రోజుల క్రితమే ఈ యొక్క వేకెన్సీ అనేది తీయడం జరిగింది. ఇప్పటి వరకు 36 మంది దరఖాస్తు పైన క్లిక్ చేసి అప్లై చేసుకోవడం అనేది కూడా జరిగింది అనమాట. ఈ యొక్క అప్లికేషన్ అనేది మనకి లింక్డ్ఇన్ ద్వారా వెలువడడం అనేది జరిగింది, అంటే రిలీజ్ చేయడం జరిగింది. సో ఆన్ సైట్ ఫుల్ టైం వర్క్ అనమాట. ఎలా అప్లై చేయాలనేది కూడా వీడియో ఎండ్ వరకు చూస్తే నేనే చెప్పడం జరుగుతుంది, కాబట్టి ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. అయితే మీ ప్రొఫైల్ ఈ యొక్క రెజ్యూమ్ కి సరిపోతుందో లేదా అనేది మీరు ఆలోచించి అప్లై చేసుకోవాలి. అలాగే ఈ ఉద్యోగానికి తగ్గట్టుగా మీరైతే ఒక అప్డేటెడ్ రెజ్యూమ్ అనేది తయారు చేసుకోవాలి. అంటే లాస్ట్ 6 months లోపు ఒక అప్డేటెడ్ రెజ్యూమ్ అనేది తయారు చేసుకొని ఉంచుకోవాలన్నమాట. నేను ఈ ఉద్యోగానికి తగిన వాడినా లేదా అనేది ఆలోచించుకోవాలి. అలాగే ఈ ఉద్యోగం కోసం నన్ను నేను ఎలా ఉత్తమంగా తీర్చిదిద్దుకోగలను అనేది కూడా మీరు ఆలోచించే దీనికైతే అప్లై చేసుకోవచ్చు. మనకైతే ఈ యొక్క వేకెన్సీ అనేది అరేస్ కంచే గారు ఈ యొక్క వేకెన్సీ అనేది తీయడం జరిగింది. సో బియూన్యూ మొబైల్స్ లో సో ఇతనైతే హెచ్ఆర్ గా వర్క్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. సో ఇంకా ఉద్యోగం గురించి చూసుకుంటే కంపెనీ వివరణ, బియూన్యూ మొబైల్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనేది బియూన్యూ మొబైల్స్ పేరుతో ఒక చిన్న మొబైల్ స్టోర్ గా ప్రారంభమైందనమాట. మరియు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో 147 స్టోర్లకు త్వరగా పెరిగిందనమాట. ఇది అంటే 147 స్టోర్లు అయితే స్థాపించడం అనేది జరిగింది. సో అన్ని తరగతులు మరియు వర్గాల ప్రజలకు మొబైల్ కొనుగోలును అందుబాటులోకి తీసుకురావడమే కంపెనీ యొక్క లక్ష్యం అనేసి వీళ్ళైతే చెప్పడం జరుగుతుంది. 60 లక్షల మంది సంతోషంగా ఉన్న కస్టమర్లతో బియూన్యూ ప్రస్తుతం దక్షిణ భారతదేశంలోని అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న మొబైల్ రీటైల్ చైన్ సిస్టమ్ పాత్ర అనమాట ఇది. ఓకేనా? సో ఎక్కువ మందికి 60 లక్షల మందికి ఎక్కువగా షేర్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. ఇక్కడ పాత్ర వివరణ చూసుకుంటే తిరుపతిలో ఉన్న స్టోర్ మేనేజర్ కోసం ఇది పూర్తి సమయం ఆన్ సైట్ పాత్ర అనేసి చెప్పడం జరుగుతుంది. కస్టమర్ సంతృప్తిని నిర్ధారించడం అనేది మీకు రావాలి. అలాగే అద్భుతమైన కస్టమర్ సేవలను కూడా అందించే విధంగా ఉండాలి. సో ప్రభావవంతమైన కమ్యూనికేషన్, అలాగే స్టోర్ నిర్వహణ మరియు రోజువారీ ప్రాతిపదికన రిటైల్ నష్ట నివారణకు కూడా స్టోర్ మేనేజర్ బాధ్యత అనేది వహిస్తారనమాట. సో అర్హతలు వచ్చేసరికి ఏదైనా గ్రాడ్యుయేట్ చేసిన వాళ్ళు మీరైతే ఉండాలి. సో ఏదైనా డిగ్రీ చేసిన వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు అని వీళ్ళైతే చెప్పడం జరుగుతుంది. సో మీకైతే ఇక్కడ కొన్ని పాయింట్స్ ఇవ్వడం జరిగింది. కస్టమర్ సంతృప్తి మరియు కస్టమర్ సర్వీస్ నైపుణ్యాలు అనేవి మీలో ఉండాలి. ప్రభావవంతమైన కమ్యూనికేషన్ నైపుణ్యాలు కూడా మీలో ఉండాలన్నమాట. స్టోర్ నిర్వహణ మరియు రిటైల్ నష్ట నివారణ నైపుణ్యాలు అనేవి కూడా మీలో ఉండాలి. అలాగే రిటైల్ వాతావరణంలో అనుభవం అనేది మీకు చాలా అవసరం. నాయకత్వ సామర్థ్యాలు మరియు జట్టు నిర్వహణ నైపుణ్యాలు అనేవి కూడా మీకు చాలా అవసరం అన్నమాట. మొబైల్ టెక్నాలజీ మరియు ట్రెండ్ల పరిజ్ఞానం ఒక ప్లస్ అనేసి చెప్పడం జరుగుతుంది. అలాగే బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ లేదా సంబంధిత రంగంలో బ్యాచిలర్ డిగ్రీ చేసిన వారు ప్రతి ఒక్కరు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు అని వీళ్ళైతే క్లియర్ గా చెప్పడం జరుగుతుంది అనమాట. సో ఈ యొక్క నోటిఫికేషన్ లింక్ అయితే నేను కింద నా డిస్క్రిప్షన్ బాక్స్ లో మీకైతే ఇవ్వడం జరిగింది. అక్కడికి వెళ్ళి మీరు డైరెక్ట్ గా అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు ఎలా అప్లై చేయాలో మనం క్లియర్ గా తెలుసుకున్నాం. ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని ఎండ్ వరకు చూడండి. ఇప్పుడు ఎలా అప్లై చేయాలో మనం తెలుసుకున్నాం. డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చిన లింక్ మీరు ఓపెన్ చేయగానే మీకు ఈ విధంగా నోటిఫికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ఈజీ అప్లై పైన క్లిక్ చేస్తే మనకి నెక్స్ట్ పేజీ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ నెక్స్ట్ పేజీలో అప్లై టు అని ఉంది కదా, అక్కడ దాని పక్కన కంపెనీ నేమ్ అనేది రావడం జరుగుతుంది. ఏ కంపెనీకి అయితే అప్లై చేస్తున్నారో ఆ యొక్క కంపెనీ నేమ్ అనేది రావడం జరుగుతుంది. దాని తర్వాత మీరు మీ యొక్క ఈమెయిల్ ఐడితో లింక్డ్ఇన్లో లాగిన్ అయ్యి ఉండాలి. అలా అయి ఉంటే మీకు ఈమెయిల్ ఐడి కూడా కనబడుతుంది. ఫోన్ కంట్రీ కోడ్ అనేది కూడా కనబడుతుంది. అక్కడ మీ యొక్క ఫోన్ కంట్రీ కోడ్ని మీరు ఎంటర్ చేయాలి. మనది ఇండియా కాబట్టి +91 అని ఉంటుంది. మొబైల్ ఫోన్ నెంబర్ ఉంది కదా, అక్కడ కూడా మీ యొక్క పర్మనెంట్ మొబైల్ నెంబర్ అనేది ఇవ్వాలి. తర్వాత మీరు నెక్స్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. నెక్స్ట్ పేజీకి తీసుకువెళ్తుంది. ఇక్కడ మీరు మీ యొక్క రెజ్యూమ్ అనేది అప్లోడ్ చేయాలి. డాక్యుమెంట్లో కానీ పీడిఎఫ్లో కానీ రెజ్యూమ్ని అప్లోడ్ చేయాలి. మినిమం రెజ్యూమ్ అనేది 2 MBలో ఉండాలి. అప్లోడ్ చేశాక నెక్స్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి.
మనల్ని జాబ్కి కావలసిన కొన్ని క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. అవి ఏంటంటే ఇప్పుడు చూడండి, మీరు హౌ మెనీ ఇయర్స్ ఆఫ్ వర్క్ ఎక్స్పీరియన్స్ అని అడుగుతుంది. ఎక్స్పీరియన్స్ లేకపోతే నో ఎక్స్పీరియన్స్ అనేది మీరు మెన్షన్ చేయాలి, ఎస్ ఆర్ నో అనేది. అది కూడా ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు అని అప్లికేషన్లో మెన్షన్ చేస్తే అప్పుడు మీరు నో ఎక్స్పీరియన్స్ అని టైప్ చేయాలి. ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు కంపెనీ నేము, ఏ కేటగిరీలో వర్క్ చేశారు, కేటగిరీ నేమ్ అనేది ఇవ్వాలి. కంపెనీలో ఎప్పుడైతే జాయిన్ అయ్యారో స్టార్ట్ డేట్ అనేది ఇవ్వాలి. మీరు ఎప్పుడు మానివేశారో అంటే ఆ కంపెనీ నుంచి మీరు ఎప్పుడు లీవ్ అయ్యారో ఎండ్ డేట్ కూడా మీరు ఇవ్వాలి. సిటిసి టోటల్ ప్యాకేజ్ ఆఫ్ ఇయర్ అంటే మీకు పర్ ఇయర్కి ఎంత ప్యాకేజ్ వచ్చిందనేది కూడా మీరు మెన్షన్ చేయాలి. ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు కంపెనీ నేము, స్టార్టింగ్ డేటు, ఎండ్ డేటు, సిటిసి ఇవేమీ ఇవ్వక్కర్లేదన్నమాట. నెక్స్ట్ వన్ చూసుకుంటే వాట్ ఈజ్ యువర్ లెవెల్ ఆఫ్ ప్రొఫిషియన్సీ ఇన్ ఇంగ్లీష్ అంటే మీకు ఇంగ్లీష్లో ఎంత ప్రావీణ్యం ఉందో వీళ్ళైతే అడగడం జరుగుతుంది. ఎక్సలెంట్ అయితే ఎక్సలెంట్, గుడ్ అయితే గుడ్, యావరేజ్ అయితే యావరేజ్, బిలో యావరేజ్ అయితే బిలో యావరేజ్, ఇలా ఇచ్చిన పాయింట్స్లో ఏ ఒక ఆప్షన్ని మీరు సెలెక్ట్ చేసుకొని మీరైతే అక్కడ మెన్షన్ చేయాలి. నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే హౌ మచ్ శాలరీ ఎక్స్పెక్టేషన్స్, ఈ కంపెనీ నుంచి మీకు ఎంత శాలరీ కావాలనేది అడగడం జరుగుతుంది, అది కూడా మీరు మెన్షన్ చేయొచ్చు. నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే హౌ డిడ్ యూ సీ దిస్ జాబ్ అంటే మీరు ఈ జాబ్ని ఎక్కడి నుంచి చూసారో అని అడగడం జరిగింది. సో మీరు యూట్యూబ్ అయితే యూట్యూబ్, ఫేస్బుక్ అయితే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అయితే ఇన్స్టాగ్రామ్, లింక్డ్ఇన్ అయితే లింక్డ్ఇన్, నౌకరీ అయితే నౌకరీ. సో ఈ 4 అంటే ఈ 5 రకాలలో మీరు ఎక్కడి నుంచి అయితే ఈ యొక్క జాబ్ పోస్టింగ్ని చూసారో సో అది మీరు మెన్షన్ చేయాలి. నెక్స్ట్ వన్ వచ్చేసరికి మీకు బ్రీఫ్ యువర్ సెల్ఫ్ ఇంట్రడక్షన్ అని ఉంటుంది. అక్కడ మీరు ఒక 5 or 10 లైన్స్ మీకోసం మీరు రాస్తే సరిపోతుందన్నమాట. ఫైనల్గా మీరు సబ్మిట్ యువర్ అప్లికేషన్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మీ అప్లికేషన్ అనేది కంపెనీ వాళ్ళకి చేరుతుంది. మీ రెజ్యూమ్ని చూసి అలాగే మీ స్కిల్స్ని చూసి మీ డీటెయిల్స్ అన్నీ చూసి డైరెక్ట్గా మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. లేదా మీరిచ్చిన ఈమెయిల్కి ఇంటర్వ్యూ మెయిల్ పంపడం జరుగుతుందన్నమాట. అలాగే మీరు ఎప్పటికప్పుడు మీ యొక్క ఈమెయిల్ని చెక్ చేసుకోవాలి. సో ఇదన్నమాట మొత్తం అప్లై చేయవలసిన ప్రాసెస్. నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ చూస్తారు కదా, ఇంకెందుకు ఆలస్యం, వెంటనే అప్లై చేసుకోండి. ప్రతి ఒక్కరు కూడా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకుంటారని కోరుకుంటున్నాను. ఇప్పటి వరకు ఈ వీడియోని చూసిన ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ ఫర్ వాచింగ్.